భారత నౌకాదళం మరింత బలోపేతం కానుంది. దాదాపు 64,000 కోట్లతో 26 రఫేల్ మెరైన్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు ఫ్రాన్స్ ప్రభుత్వంతో కేంద్రం ఒప్పందం చేసుకుంది. ఈ అత్యాధునిక ఫైటర్ జెట్లను విమాన వాహక నౌకలపై మోహరించనున్నారు. MiG-29 యుద్ధ విమానాల స్థానంలో రఫేల్ మెరైన్ జెట్లను భర్తీ చేయనున్నారు. నౌకాదళం చేతికి అత్యాధునిక యుద్ధ విమానాలు అందనున్నాయి. 26 రఫేల్ మెరైన్ శ్రేణి విమానాలు కొనుగోలు చేసేందుకు ఫ్రాన్స్తో ఒప్పందం జరిగింది. వర్చువల్ గా జరిగిన కార్యక్రమంలో ఇరు దేశాలు సంతకాలు జరిగాయి. ఒప్పందం విలువ 64,000 కోట్లు. ఇది పూర్తిగా భారత ఫ్రాన్స్ ప్రభుత్వాల మధ్య జరిగిన ఒప్పందం. 26 రఫేల్ మెరైన్ ఫైటర్ జెట్లలో 22 సింగిల్ సీటర్ కాగా 4 ట్విన్ సీటర్లు ఉన్నాయి. ఒప్పందం కుదిరిన 5 ఏళ్ల తర్వాత నుంచి ఈ ఫైటర్ జెట్లు భారత్కు అందుతాయి. వివిధ దేశాల నౌకాదళాలు వినియోగించే అత్యాధునిక ఫైటర్ జెట్లలో రఫేల్ మెరైన్లు ఒకటిగా గుర్తింపు పొందాయి. వాటిలో సాఫ్రన్ గ్రూప్ తయారు చేసిన ప్రత్యేకమైన రీఎన్ఫోర్స్డ్ ల్యాండింగ్ గేర్స్ వాడతారు. ఇది విమాన వాహక నౌకలపై దిగడానికి ఉపయోగపడుతుంది. విమానాల రెక్కలను మడతపెట్టే సౌకర్యం కూడా ఉంది. ఈ విమానాలు ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ విక్రమాదిత్యపై మోహరించనున్నారు. ప్రస్తుతం వాడుతున్న MiG-29 స్థానాన్ని రఫేల్ మెరైన్లు భర్తీ చేయనున్నాయి. ప్రస్తుతం వాయుసేన 36 రఫేల్ యుద్ధ విమానాలను వినియోగిస్తోంది. తాజాగా నౌకాదళం కూడా వాటిని కొనుగోలు చేస్తుండటంతో రెండింటి మధ్య సమన్వయం పెరగనుంది. బడ్డీ రీఫ్యూయలింగ్కు అవకాశం ఉంటుంది. ఓ ఫైటర్ జెట్ రీఫ్యూయలింగ్ ప్యాడ్ సాయంతో మరో ఫైటర్ జెట్లో ఇంధనం నింపుతారు. అప్పుడు భారీ ఫ్యూయల్ ట్యాంకర్ విమానాల అవసరం ఉండదు.